అలెన్ మనకొండ ఫ్రాడ్ చేస్తుందా? జనరల్గా ఏంటంటే 2025లో ఒక స్టూడెంట్ జాయిన్ అయింది. సో ఆల్మోస్ట్ 1 మంత్ దాంట్లో కూడా 10 days సిక్ లీవ్ అని వెళ్ళింది. సో ఈ వీడియో దాని గురించి మనం మాట్లాడుకుందాము. అలెన్ మనకొండ జెన్యూనా ఫ్రాడ్ చేస్తూ ఉందా ఈ ఫీ విషయంలో? అయితే ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే మనం ఒకసారి మాట్లాడితే, దీనికి సంబంధించి ఒక స్టూడెంట్ ఏం జరిగిందంటే, ఒక స్టూడెంట్ జాయిన్ అయింది, 1 month కూడా క్లాసులు వెళ్ళలేదు, ఫ్యాకల్టీ నచ్చలేదు అని చెప్పి దీనికి సంబంధించి రిఫండ్ అడిగితే బెంగళూరు పోండి ఇవ్వము, ఇక ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇది ఎప్పుడు 2025 సంగతి, ఇదేంటి 2026. సో అలెన్ మనకొండ ఏదైతే మేనేజ్మెంట్ ఉన్నారో, యాక్చువల్లీ నేను వీళ్ళ వెబ్సైట్ కూడా గోత్రూ చేశాను, మీ వెబ్సైట్ కూడా గోత్రూ చేశాను. నేను ఎక్కడన్నా ఫీ రిఫండ్ పాలసీ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే నాకు లేమెన్గా నేను వెతికితే నాకు కనపడలేదు. సో ఇక్కడ ఏంటి అంటే, స్టూడెంట్ 1 lakh పే చేసింది, ఆ రిసిప్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, అసలు మీ ఫీ రిఫండ్ పాలసీ ఏంటి? సో మీరు పబ్లిక్లో ఇది పెట్టాలి, కంపల్సరీ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు అంటే, దీనికి సంబంధించి ఇంటర్వ్యూ జేఈ, ఇంటర్వ్యూ నీటు, ఆ రెండులో ఏ జాయిన్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ నేను అడగలేదు. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ అడిగాను. అండ్ మీరు డబ్బులు కట్టిన 1 lakh రిసిప్ట్స్ అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది. అది తీసుకొనే నేను ఇప్పుడు ఈ మాట అనేది మాట్లాడుతూ ఉన్నాను. సో ఇక్కడ డైరెక్ట్గా అలెన్ మనకొండ టీంని నేను ఏమడుగుతున్నానంటే, ఫీ రీఫండ్ పాలసీ ఏంటి? క్లియర్గా యూ షుడ్ మెన్షన్ పబ్లిక్లీ. మీ వెబ్సైట్లో కోర్స్ ఇన్ఫర్మేషన్ ఎలాగైతే మెన్షన్ చేశారో, ఫీ రీఫండ్ పాలసీ అలెన్ నచ్చకపోతే రీఫండ్ ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎప్పటి వరకు, దాని టర్మ్స్ ఏంటి అనేది కంపల్సరీ చెప్పాల్సిన అవసరం ఉంది, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అని అనుకోవచ్చు. మీరు ఎవరు క్వశ్చన్ చేయడానికి సి యూ పీపుల్ ఆర్ డూయింగ్ విత్ బిజినెస్ విత్ పబ్లిక్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు, పబ్లిక్ తోటి మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నవ్ డేస్ ఈజ్ డూయింగ్ బిజినెస్. అండ్ దీనికి అందరూ కూడా 18% GST పే చేస్తున్నారు, అంటే బిజినెస్ చేస్తున్నట్టే కదా. ఖచ్చితంగా అలెన్ ఈ విషయంలో ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, స్టూడెంట్ వర్షన్ ఇది, మీ వర్షన్ మీకు ఉండొచ్చు, కొన్ని రోజులు క్లాసులు విని అంత క్లాసులు బ్యాచ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత డబ్బులు రిఫండ్ అడిగితే ఎలా ఇవ్వగలుగుతాం, మాకు ఒక సీట్ వేస్ట్ అవుతుంది కదా అని. ఏదైనా కానీ ఒక క్లారిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మీ వెబ్సైట్లో కూడా ఇలాంటి, ఇదే కాదు అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఫీ రీఫండ్ పాలసీ విషయం అనేది చాలా ఖచ్చితమైన గవర్నమెంట్ రూల్స్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇది స్టూడెంట్ వర్షన్, ఇది మీ వర్షన్ ఇంకోటి ఉండొచ్చు. బట్ ఎనీవే, స్టూడెంట్ వర్షన్ మీ వర్షన్ పక్కన పెడితే ఫీ రీఫండ్ పాలసీ అనేది పబ్లిక్లో విజిబిలిటీ, ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యేలాగా మీ అఫీషియల్ వెబ్సైట్స్లో ఉండాలి. కంపల్సరీ మీరు అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే గవర్నమెంట్ రూల్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఐ డోంట్ సే అంటే మేబీ మీరు బాగా చెప్తున్నా వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు. బట్ ఒక పాలసీ అనేది ఉండాలి. ఓకే, ₹1,00,000 కట్టించుకున్నారు, ఒక 1 month వచ్చింది, అట్లీస్ట్ కొంత అమౌంట్ పెట్టుకొని కొంత రిటర్న్ చేయొచ్చు. కానీ ఇంత కర్కశంగా డబ్బులు తీసుకొని పాకెట్లు వేసుకొని డబ్బులు రీఫండ్ చేయను, ఆడకపోయి ఏడకపో అంటే ఎంతవరకు కరెక్ట్? ఆలోచన చేయాలి. థ్యాంక్ యూ.